అమ్మ ఇంట్లో లేకపోతే బోసిపోయినట్లు ఈ డిజైన్ లో సీక్వెన్స్ వర్క్ లేకపోతే అలాగే అనిపిస్తుంది. హే గాయ్స్, మనం ఇప్పటి వరకు పిచ్ వై పెయింట్ అనేది సారీస్ కే వేసాము. ఇప్పుడైతే నేను చూపిస్తున్నది బ్లౌజ్ కి. అంత సన్నగా డిజైన్ ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం మనం అయితే డిజైన్ చేయడం. అది న్యాచురల్ గా హ్యాండ్ తోనే పెన్సిల్ తో డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేసేసాను. సో తర్వాత పెయింట్స్ తో ఎక్కడెక్కడ ఎలాంటి కలర్ మ్యాచింగ్స్ కావాలి ఏంటి అనేది చూసుకొని మొత్తం కలర్స్ అయితే షేడ్ చేసేసాను అనమాట. సో దీనికి అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ అవుట్లైన్ 3D అవుట్లైన్ అనేది మనం ఇచ్చాము. అందులో ఇది ప్లెయిన్ గా ఉన్నప్పుడు చూడండి లుక్ వైజ్ గా ఎలా ఉందో. మా అమ్మ హెల్ప్ చేసింది నాకు ఈ విషయంలో మాత్రం. దేవదాస్ చెమ్కీలు అండ్ ఇప్పుడు మనం సీక్వెన్స్ వర్క్ అని పిలుస్తున్నాం కదా, సో అవి మా అమ్మ హ్యాండ్ తోనే స్టిచ్ చేశారనమాట. సో నేను చేసిన వర్క్ కి ఇంకొక వర్క్ తోడైతే ఎంత బ్యూటిఫుల్ గా, ఆల్రెడీ ఫస్ట్ లోనే మీకు చూపించేశాను కదా, ఇది కుట్టడానికి 1 డే పట్టింది. ఈ బ్లౌజ్ హైనెక్ అవడం వల్ల, ఎక్కువ వర్క్ ఉండడం వల్ల ఇది మనకి 1 డే పట్టిందనమాట. అవి ఓన్లీ స్టిచ్ చేయడానికి హ్యాండ్ వర్క్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దానికి ఇంట్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎన్ని పనులున్నా నా కోసం తను నాకైతే హెల్ప్ చేయడానికి ముందుకొచ్చింది మా అమ్మ. సో ఫైనల్ గా ఈ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని పెయింటింగ్ వివరిస్తూ ఫుల్ అండ్ షార్ట్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాలో కూడా పెడతాను. కస్టమర్ అయితే ఫుల్లీ సాటిస్ఫై. అసలు వాళ్ళు గృహ ప్రవేశం కోసం ఇది డిజైన్ చేయించుకున్నారు. మేడం అయితే మనకి పిక్చర్స్ కూడా పెట్టారు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అది 2 days లో కస్టమర్ కి సెండ్ చేస్తాం అనంగా, అమ్మా ఇలా సీక్వెన్సెస్ కుట్టాలి, నాకు అతికిచ్చాలని లేదు, కుట్టి ఇవ్వాలని ఉంది కస్టమర్కి, నాకు సాటిస్ఫై లేదు అతికించడం వల్ల, నేను అతికించను, పెయింట్ అంతా పాడైపోతుంది, వేసిన కష్టం అంతా పాడైపోతుందని మా అమ్మని అడిగితే నేను సీక్వెన్సెస్ కుడతాను ఏమైంది అని చెప్పి దాన్ని స్టార్ట్ చేసింది అనమాట. నైట్ కుట్టింది, మళ్ళీ మార్నింగ్ నేను లేవక ముందే స్టార్ట్ చేసేసింది దాన్ని కుట్టడం కూడా. హ్యాండ్తోనే స్టిచ్ చేసామని ప్రూఫ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. థ్రెడ్స్ బ్యాక్ సైడ్ అలా వస్తుంది. మనం లైనింగ్ వేసి స్టిచ్ చేయించుకున్న తర్వాత చాలా బాగుంటుంది. స్టిచ్ చేసిన బ్లౌజెస్ కి ఇలా హ్యాండ్ వర్క్ చేస్తే థ్రెడ్స్ అనేది బ్యాక్ సైడ్ కొంచెం ఇదిగా కనిపిస్తాయి, బాగోదు. అండ్ నేను మార్నింగ్ కుట్టిందని చెప్పాను కదా, సో అప్పటికప్పుడు మళ్ళీ నా రూమ్కి వెళ్ళి ఫోన్ తెచ్చి దాన్ని క్యాప్చర్ చేశాను. ఈ సీక్వెన్సెస్ ఈ రోజు ఇవ్వాలి అంటే కొరియర్ చేయాలి. సో అప్పుడు ఆ రోజు మార్నింగ్ కొరియర్ చేస్తున్నానన్న ఆ రోజు మార్నింగ్ తను నాకైతే ఇలా స్టిచ్ చేసి అప్పటికప్పుడు ఇచ్చింది. నేనైతే కొరియర్ చేయడానికి కావాల్సినవన్నీ, అడ్రస్ అవి ప్యాకింగ్ మొత్తం ఫినిష్ చేసుకుని ఎదురుకి వెళ్ళే లోపు మా అమ్మ అది ఫినిష్ చేసి నా చేతిలో పెట్టేసింది అనమాట. అది ఫినిష్ అవగానే నా చేతిలో పెట్టగానే నేను ఏం చేశానో తెలుసా, మీ అందరికీ ఫైనల్ అవుట్పుట్ చూపించడానికి ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇలా అయితే మొత్తానికి ప్యాక్ చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి కొరియర్ అయితే చేశాము. అండ్ మీరు కూడా ఇలానే కస్టమైజేషన్ చేయించుకోవాలనుకుంటే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.